ఇక ఇటువైపు మన సూహ అయితే వచ్చేసి చిన్నప్పుడు మన బేరు బొమ్మలైతే గీస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి మన బేరు అయితే వస్తుంది. మన బేరు వచ్చేసి చిన్న యువరాజా ఏంటి మీరు నా బొమ్మ గీశారని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక మన సూహ అయితే వచ్చేసి హాస్పిటల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మన సూహ అయితే ఫోన్ వస్తుంది. అక్కడున్న వ్యక్తి వచ్చేసి నీకేం కాలేదు కదా సూహ అంటే నేను బాగానే ఉన్నాను అంకుల్ నాకేం కాలేదని చెప్పేసి మన సూహు అయితే అంటాడు. ఇక ఇటువైపు మన సూహ అయితే వచ్చేసి నేను ఇప్పటికే కళ్ళు తెరిచి 2 రోజులు అవుతుంది. అయినా కానీ ఈ న్యూస్ రిపోర్టర్లు ఆ న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన సూహ అయితే వచ్చేసి హాస్పిటల్ నుంచి పైకి లేచి మనోడు సిస్టమ్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మన సూహ అయితే వచ్చేసి నిజానికి ఆ శ్రీరంగ మాస్టర్ నా పైన అటాక్ చేసింది కదా అయినా కానీ ఎలా బతుకున్నా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి మీరు బతికొనడానికి కారణం నేనే ఆ మాస్టర్ని చంపి మనం కాపాడని చెప్పేసి అని గడ్డకైతే వస్తుంది. దాన్ని చూస్తూ మన సూ అయితే వచ్చేసి ఆగు నేను ఇంత ముందు ఎక్కడ చూశానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన సూ అయితే వచ్చేసి నువ్వు నాకు గుర్తుకున్నావు నువ్వే కదా చీమా చిన్నప్పుడు నేను చాలా ఆటలు ఆడుకున్నాను కదా నువ్వు నాకు గుర్తుకున్నావు నా జ్ఞాపకాలు నాకు తిరిగి వచ్చాయని చెప్పేసి అంటాడు. అప్పుడే దాన్ని విన్న మన బేరు అయితే వచ్చేసి చాలా ఎమోషన్ అవుతూ ఉంటుంది. ఇక మన సూ అయితే వచ్చేసి చిన్నప్పుడు నీలాంటి చీమలతో నేనెందుకు ఆడుకున్నానబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సిస్టమ్ అయితే ఓపెన్ అయ్యి బేరు ప్రైవేట్ గేర్ లెవెల్ 1 అని చెప్పేసి దాంట్లో చూపిస్తూ ఉంటుంది. ఇక మన సో అయితే వచ్చేసి ఏదైతే నేను ఇప్పుడు చాలా బాగున్నాను నీవల్ అని చెప్పేసి అంటాడు. ఇటువైపు మన బేరు అయితే వచ్చేసి చూడడానికి అలా ఉన్నాను కానీ నేను చాలా ఫాస్ట్గా మీ గాయాలన్నింటినీ నయం చేశానని చెప్పేసి అంటుంది. మీరు నిజంగా నన్ను అన్సీల్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు చెన్నైవరాజు అని చెప్పేసి మనతో మాట్లాడుతూ ఉంటుంది మన బేరు. ఇక మన సూహ అయితే వచ్చేసి నేను నా కళలో చూసా అని చెప్పేసి మన బేరుతో అంటాడు. మన బేరు వచ్చేసి అది కళ కాదు యువరాజు అది నిజంగానే జరిగిందని చెప్పేసి మన బేరు అంటుంది. ద గ్రేట్ షాడో మొనార్క్ సంజిను వచ్చేసి నన్ను మీలోగా అయితే సీల్ చేశాడు. ద గ్రేట్ షాడో మొనార్క్ జిను వచ్చేసి నన్ను నీలోగా అయితే సీల్ చేశాడు. అతను నీ జ్ఞాపకాలను తుడిచివేసి నువ్వు ఒక సాధారణమైన జీవితం గడపాలని కోరుకున్నాడని చెప్పేసి అంటుంది మన బేరు. ఇక మన సూ అయితే వచ్చేసి ఇంటిని విడిచిపెట్టిపోయిన మా నాన్నకు నీకు ఏదో సంబంధం ఉందని చెప్పేసి మన బేరునైతే అడుగుతూ ఉంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి మీ నాన్న మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు అతను ఇప్పుడు అవుటర్ స్పేస్లో ఉన్నాడని చెప్పేసి మన బేరు ఉంటుంది. ఇక మన సూ అయితే వచ్చేసి ఏంటి అవుటర్ స్పేస్ అని ఆలోచిస్తుంటే మన బేరు వచ్చేసి అది నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ద గ్రేట్ షాడో మొనార్క్ జిన్ను వచ్చేసి ఇప్పుడు అవుటర్ స్పేస్లో అయితే యుద్ధంలో అయితే ఉన్నాడు. భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్న వాళ్ళతో మీ నాన్న యుద్ధం చేస్తున్నాడని చెప్పేసి మన సూహుతో మన బేరు మాట్లాడుతూ ఉంటుంది. ఇక మన సూహు అయితే వచ్చేసి నిజంగా మా నాన్న ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన బేరు అయితే వచ్చేసి ఈ ప్రపంచాన్ని కొంతమంది చేజిక్కించుకోవాలని చెప్పేసి వాళ్ళ సైన్యాన్ని పంపిస్తున్నారు మీ నాన్న వచ్చేసి ఆ సైన్యంతో ఇప్పుడు పోరాడుతున్నాడని చెప్పేసి మన బేరు అంటుంది. అయితే మమ్మ అతనితోనే ఉందా అని చెప్పేసి మన బేరునైతే అడుగుతాడు. మన బేరు వచ్చేసి లేదు అని అంటుంది. మా నాన్న ఇంటి నుండి వెళ్ళిపోయిన రోజే మా అమ్మ కూడా కనపడకుండా వెళ్ళిపోయింది. ఇక వాళ్ళిద్దరు కలిసే ఉంటారని అనుకున్నానని చెప్పేసి అంటాడు. ఇక మన సూహయిత్ వచ్చేసి అయితే నేను ఈ మాస్టర్స్ వల్ల మా అమ్మ నాన్నని కలుసుకోలేని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. మీరు వాళ్ళని కలుసుకోవాలనుకుంటున్నారా దానికి కేవలం ఒక మార్గమే ఉందని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక మన బేరు అయితే వచ్చి కొన్ని రోజుల వరకు మీ నాన్నగారి భూమిపైకి రాలేరు అతను యుద్ధంలో ఉన్నారు యుద్ధం అయిపోయిన వెంటనే తిరిగి వచ్చి మీ అమ్మ ఎక్కడుందో కనుక్కొని తనని కాపాడతాడని చెప్పేసి అంటుంది. ఇక మన బేరు అయితే వచ్చేసి మనోడు ఒక్కి ఇచ్చి అంతలోగా మీరు స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి అంటుంది. ఇక సిస్టంలో అయితే వచ్చేసి షాడో మోనార్ కొడుక్కి స్వాగతం మీరు గనక ఆ శక్తులు పొందాలంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అందుకు మీరు స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి అంటుంది. ఇక ఇటువైపు మన సూ అయితే వచ్చేసి మన బేరు ఇచ్చిన డంజన్ కీని అయితే ఓపెన్ చేస్తాడు. ఇక ఆ డంజన్ అయితే ఓపెన్ అవుతుంది మనోడు దాని లోపలికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మన సూ అయితే వచ్చేసి నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మా నాన్న షాడో మోనార్క్ అంటే అదేవిధంగా మా నాన్న దేవులతోనే యుద్ధం చేస్తున్నాడు ఇంకా నేను నమ్మబుద్ధి కావట్లేదని అంటాడు. ఒకవేళ నేను మళ్ళీ వాళ్ళని కలుసుకోవాలంటే నేను స్ట్రాంగ్ అవ్వాలంటే దానికి నేను సిద్ధమే నేను ఎలాగైనా సరే స్ట్రాంగ్ అవుతానని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మనకు జిన్నువునైతే చూపెడుతుంటారు. అప్పుడే మన జిన్నువు అయితే వచ్చేసి బేరును వెంటనే భూమిపైకి వెళ్ళి నేను సూకుకు వేసిన సీల్ని అయితే చెరిపి అదేవిధంగా అతను చాలా బలంగా మార్చి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి అని చెప్పేసి మన బేరుతో అంటాడు. ఇక మనోళ్ళు వచ్చేసి ఆ డంజన్ గేట్ లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక మన బేరు అయితే వచ్చేసి నా మహారాజు వచ్చేలోగా ఎలాగైనా సరే ఈ చెన్నైవరాజును చాలా బలంగా మార్చాలని చెప్పేసి మన బేరు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మన సూహు అయితే వచ్చేసి ఏంటి ఇదైనా షాడో మోనార్క్ ఒక డంజన్ దీన్ని చూస్తుంటే నాశనం అయిపోయిన ఒక సిటీ లాగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే సిస్టమ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇంత బలహీనంగా ఉంటే మీ నాన్నగారు ఎప్పటికీ ఒప్పుకోరు మీరు బలంగా మారాలని ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి మీకు ఉన్న సమయం కేవలం 4 గంటలు మాత్రమే 4 గంటల్లోగా జీవించి ఉండండి ఇక్కడున్న మాస్టర్స్ అన్ని మీరే చంపాలని చెప్పేసి అంటుంది. ఏంటి ఇప్పుడు ఇక్కడ నేను 4 గంటలు ఉండాలని చెప్పేసి అని మన సూహు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన పేరు వచ్చేసి మీరు జాగ్రత్తగా ఉండండి చిన్న యువరాజా అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే అక్కడ ఒక గాబ్లిన్ మాన్స్టర్ అయితే వచ్చేసి మనోడి పైన అటాక్ చేస్తూ ఉంటుంది. మనోడు కూడా దానిపైన అటాక్ చేసి దాన్ని డిఫీట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనకు సిస్టమ్ అయితే చూపెడుతుంది అది ఒక గాబ్లిన్ మాన్స్టర్ అని. అప్పుడే మన పేరు అయితే వచ్చేసి గాబ్లిన్ మాన్స్టర్ అది ఒక్కటిగా ఉండవు ఇక్కడ చాలా అయితే ఉంటాయి చిన్న రాజా మీరు జాగ్రత్తగా ఉండని చెప్పేసి అని అంటుంది. ఇక మన సూ అయితే వచ్చేసి అక్కడ మాన్స్టర్స్ అని చంపుతూ ఉంటాడు. ఆ మాన్స్టర్ని చంపడం వల్ల మన గాబ్లిన్ స్టోన్ అయితే ఒకటి వస్తుంది. ఇక్కడ నాకన్నా బలంగా ఉన్న మాన్స్టర్స్ పేర్లని వచ్చేసి రంగులుగా కనపడుతున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ మాన్స్టర్ అయితే మనపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఇక మాన్స్టర్స్ అన్ని వచ్చేసి మనోడి కన్నా చాలా బలంగా అయితే ఉంటాయి.
ఇక మనోడు వచ్చేసి నువ్వెవరో నాకు సహాయం చేయగలవు అని చెప్పేసి మన బేరుని అయితే అడుగుతాడు. మన బేరు అయితే వచ్చేసి నాకు సహాయం చేయాలనే ఉంది, కానీ నేను షాడో మొనార్క్ నుండి చాలా దూరంగా ఉండటం వల్ల నా శక్తి చాలా వరకు అయితే తగ్గిపోయింది, కాబట్టి నేను మళ్ళీ నా శక్తిని అయితే సేకరించుకోవాలని చెప్పేసి మన బేరు అంటుంది. నాకు మీకు సహాయం చేయాలని ఉంది, కానీ నేను ఈ యుద్ధంలో పాల్గొంటే మీరు శక్తిని పెంచుకోవడం చాలా సమయం పడుతుందని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక మన సూ అయితే వచ్చేసి అయితే నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి మనోడు అక్కడున్న మాన్స్టర్స్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన సూ అయితే వచ్చేసి అక్కడున్న మాన్స్టర్స్తో ఓరమాస్తో ఫైటింగ్ చేస్తూ అక్కడున్న మాన్స్టర్స్ అన్ని చంపుతూ ఉంటాడు. దాన్ని చూసిన మన బేరు అయితే వచ్చేసి చిన్నప్పటి నుంచి నా యువరాజ ఒక హీరో అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక మన సూ అయితే వచ్చేసి అక్కడున్న మాన్స్టర్స్ పైన అటాక్ చేస్తూ ఉంటాయి. మనోడు ఎన్ని చంపినా కానీ విపరీతంగా వచ్చేసి మనోడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక అక్కడున్న బాస్ మాస్టర్ అయితే వచ్చేసి ఏంటి లిటిల్ షాడో మొనార్క్ వాళ్ళని చంపేయండి అని చెప్పేసి మన సూ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న మాస్టర్ని ఒక్కసారిగా మన సూ పైన అటాక్ చేయడంతో మనోడికి అయితే డ్యామేజ్ అవుతుంది, కానీ మళ్ళీ మనోడు వాటిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మనోడు హెచ్పి వచ్చేసి చాలా వరకు అయితే తగ్గుతూ ఉంటుంది, అయినా కానీ మనోడు అక్కడున్న మాస్టర్స్తో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి అక్కడున్న మాస్టర్ అన్నింటిని అయితే చంపేస్తాడు. ఇక మనోడు అప్పుడే లెవెలప్ అవుతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన సూహు అయితే వచ్చేసి ఆ సిస్టమ్ వచ్చిన టైం లోపల అక్కడున్న మాస్టర్ అన్నిటి చంపేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి చిన్న యువరాజ మిమ్మల్ని నేను ఎప్పుడు సందేహించలేదు, ఖచ్చితంగా మీరు ఈ మిషన్ కంప్లీట్ చేస్తారని నాకు ముందే తెలుసు అని చెప్పేసి మన బేరు అంటుంది. కానీ నువ్వు నాకు చివరి వరకు ఎటువంటి సహాయం చేయలేదు కదా బేరు అని చెప్పేసి మన సూహు అంటాడు. ఇక వెంటనే సిస్టమ్ అయితే ఓపెన్ అయ్యి మీరు మిషన్ కంప్లీట్ చేసేందుకు మీకు కొన్ని రివార్డ్స్ వచ్చాయని చెప్పేసి అంటుంది. ఇక షాడో ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక రూయిన్ స్టోన్ అయితే మన సూహుకి అయితే వస్తుంది. మన సూహు అయితే వచ్చేసి దాన్ని ఉపయోగించి ఇక్కడ చనిపోయిన వాళ్ళందరినీ షాడోగా మార్చుకోగలనని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన సూహు అయితే వచ్చేసి రూయిన్ స్టోన్ ఉపయోగించి షాడో ఎక్స్చేంజ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన సూహు అయితే వచ్చేసి అసలు నేను షాడో ఎక్స్ట్రాక్షన్ చేసి వాళ్ళని చనిపోయిన వాళ్ళ సోల్జర్స్గా మార్చుకోగలనా లేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే మన సూహు వచ్చేసి షాడో ఎక్స్చేంజ్ చేయడానికి అయితే సిద్ధమవుతాడు. ఇక ఒక్కసారిగా ఎరైజ్ అంటాడు. ఇక మనోడు ఎరైజ్ అన్న వెంటనే అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క గాబ్లిన్ శవం నుండి ఒక షాడో అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి మన సూహు వచ్చేసి ఏంటి ఇదేనా షాడో ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి వాటి దిక్కు అలాగే చూస్తూ ఉంటాడు. ఆ గాబ్లిన్స్ అన్ని వచ్చేసి మన దగ్గర అయితే నిలబడుకొని ఉంటాయి. మన సూహు వచ్చేసి నేను వచ్చేసి చాలా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి మన సూహు అంటాడు. మీరు మొదటిగా షాడో ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి అవి బలహీనంగా ఉన్నాయి యువరాజా, మీరు బలంగా మారే కొద్దీ అవి కూడా చాలా బలంగా మారుతాయని చెప్పేసి మన బేరు అంటుంది. అంటే ఇవి గతంలో కన్నా కొద్దిగా మాత్రమే బలంగా మారుతాయా, అదేవిధంగా ఇది ఒక రోజులో మాయమైపోతుందని నాకు ఇది చూపెడుతుందని చెప్పేసి మన బేరుతో అంటాడు. అందుకు అవకాశం లేదు యువరాజా, అవి షాడో స్టోరేజ్లో అయితే సేవ్ అయి ఉంటాయి, మీరు మళ్ళీ వాటిని సమన్ చేయగలరని చెప్పేసి మన బేరు ఉంటుంది. దానికి మనోడు వచ్చేసి అదేంటో కూడా నాకు తెలియదని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన బేరు అయితే వచ్చేసి సాడ్గా ఫేస్ పెట్టి ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి మనవంత అయితే ఉంటుంది. దానికి మన సూహు అయితే వచ్చేసి నువ్వు నా పైన ఎటువంటి జాలి పడాల్సిన అవసరం లేదు బేరు అని చెప్పేసి అంటాడు. ఇక మన సూహు వచ్చేసి నాకు చాలా ఆకలిగా ఉంది, 2 రోజుల నుంచి నేను తినలేదని చెప్పేసి మన బేరుతో అంటాడు. బేరు ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళి ఏమైనా తిందాం పద అని చెప్పేసి అంటాడు. ఇక మన సూహు మన బేరు వచ్చేసి ఆ డంజన్ గేట్ నుంచి బయటకు వచ్చేసి తింటూ ఉంటారు. మన సూహు వచ్చేసి హాస్పిటల్ ఫుడ్ ఇంత బాగుంటుందని అసలు నాకు తెలియదని చెప్పేసి దాన్ని తింటూ ఉంటాడు. చిన్నవరాజా మీరేం చేయాలో ఇప్పటి నుండి నేనే నిర్ణయిస్తాను, మనకు ముఖ్యంగా 3 మిషన్స్ ఉన్నాయని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక దానికి మన సూహు అయితే వచ్చేసి ముందు మా అంతరిక్షానికి వెళ్ళి మా నాన్నకు సహాయం చేయి, ఇక నేను డంజన్స్ అని క్లియర్ చేస్తూ చాలా బలంగా మారుతా అని చెప్పేసి అంటాడు. మీరన్నది నిజమే చిన్న యువరాజా, మీరు ఎంత బలంగా మారే కొద్దీ ఈ భూమి అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక రెండవది మీరు మీ అమ్మగారిని కనిపెట్టాలని చెప్పేసి మన బేరు అంటుంది. దాన్ని మన సూహు వచ్చేసి మీరు అంతరిక్షంలో పోరాడేటప్పుడు దాని గురించి ఏదైనా ఒక క్లూ కనిపెట్టండి అని చెప్పేసి మన బేరుతో అంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి మీరు నన్ను చాలా తక్కువ అంచనా ఇస్తున్న చిన్న యువరాజా, ఒక్కసారిగా నేను బలం పుంజుకుంటే నా సత్తా ఏంటో మీకు చూపిస్తా అని చెప్పేసి అంటుంది. ఓ అలాగా, మరి నీ శక్తిని పెంచుకోవాలంటే నువ్వేం చేయాలని చెప్పేసి మన బేరుతో అంటే మన బేరు అయితే వచ్చేసి నేను చక్రవర్తికి చాలా దూరంగా ఉన్నాను కాబట్టి నా శక్తి చాలా వరకు అయితే తగ్గిపోయింది, నాకు ఆకలి వేస్తుంది, అంటే మన డంజన్స్ లోపలికి వెళ్ళాలని అర్థం, అక్కడ కూడా నేను స్ట్రాంగ్ అవుతానని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక మన సూ వచ్చేసి నేను సిద్ధంగా ఉన్నాను, ఇక వెళ్దాం పద అని చెప్పేసి మన బేరుతో అంటాడు. మీరు డంజన్స్ లోకి వెళ్ళాలంటే మీకు హంటర్ లైసెన్స్ ఉండాలి యువరాజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక మనోడు వెంటనే హంటర్ అసోసియేషన్కి వెళ్ళి వాడు మ్యాజిక్ పవర్ అయితే చెక్ చేసుకుంటాడు. అక్కడ మనోడు మ్యాజిక్ పవర్ అయితే వచ్చేసి 46 అయితే ఉంటుంది. ఇక కన్నమ్మ అయితే వచ్చేసి మ్యాజిక్ పవర్ 46 అంటే మీ ఈ ర్యాంక్ అని చెప్పేసి మనోతో అంటుంది. మనోడు సాడ్గా ఫేస్ పెట్టుకుని అయితే బయటకు అయితే వచ్చేస్తాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి మన సూహుగాన్ని ఓదార్చడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. మీరు ఎటువంటి బాధపడకండి యువరాజా, మీరు ఇంకా బలంగా మారగలని చెప్పేసి మన బేరు ఉంటుంది. దానికి మన సూహు వచ్చేసి నేను ఎటువంటి బాధపడట్లేదని అని చెప్పేసి అంటాడు. ఇక మన సూహు అయితే వచ్చేసి నేను ఇప్పుడు ఒక హీరాంక్ అంటాను, నాలాంటి వాడి ప్రపంచాన్ని ఎలా కాపాడగలరని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన బేరు వచ్చేసి మీరు ఒకటి మర్చిపోతున్నారు యువరాజా, మీరు లెవెలప్ అవ్వగలరని చెప్పేసి అంటుంది. ఇక నా స్థాయిని నేను పెంచుకోవాలంటే నేను ఖచ్చితంగా డంజన్స్లోకి అయితే వెళ్ళాలి, కానీ ఆ డంజన్స్ గేట్లు కూడా అంత డబ్బు నా దగ్గర లేదు, అలాగైనా ఒక హీరాంక్ అంటేనే ఎవరు తన టీంలో తీసుకుంటారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడే మనోడికి ఒక ఐడియా అయితే వస్తుంది, నేను ఒక మైనింగ్ టీం లాగా వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి మనోడు మైనింగ్ టీం లాగా ఒక డంజన్ లోకి అయితే వెళ్తాడు. ఇక ఇటువైపు అక్కడున్న అంటర్స్ అంతా వచ్చేసి డంజన్ లోకి అక్కడున్న మోస్ట్లను అయితే చంపేస్తూ ఉంటారు. ఇక తర్వాత
ఇక అక్కడ మైనింగ్ టీం అయితే వచ్చేసి అక్కడున్న క్రిస్టల్ని అయితే తవ్వుతూ అన్నిటిని గడ్డకైతే తీస్తూ ఉంటారు. అందులో మన సూ కూడా ఉంటాడు. అప్పుడే మన సూ వచ్చేసి నన్ను డంజన్లోకి పిలిచేందుకు చాలా థ్యాంక్స్. ఒక ఈ ర్యాంక్ అంటే ఎవరు సాధారణంగా అయితే డంజన్లోకి పిలిచారు, నువ్వు అలాంటిది పిలిచావు, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అని మనోడు అంటాడు. ఇక మనోన్తో మాట్లాడిన వ్యక్తి కూడా మనోడు చదువుతున్న యూనివర్సిటీలో అయితే చదువుతూ ఉంటాడు. దాన్ని మన సూ అయితే వచ్చేసి నాతో ఒక సీనియర్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి మనోడు ఆ క్రిస్టల్స్ అయితే తవ్వుతూ ఉంటాడు. నువ్వు నన్ను క్షమించు సూహు, నేను ఒక అండర్ అయినా కానీ ఆ రోజు మాన్స్టర్స్ అన్ని అటాక్ చేయడంతో నా కంచి అయితే పారిపోయాను, కానీ నువ్వే అక్కడ ఉన్న అమ్మాయిని అయితే కాపాడావని చెప్పేసి అంటాడు. ఇక మన సూహు అయితే వచ్చేసి మీరు ఎటువంటి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి పైకి లేవండి అంటాడు. ఇక వాడు లేచి నీవు ఏ ర్యాంక్ అని అడిగితే మనోడు ఈ ర్యాంక్ అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా నా మన వచ్చేసి 46% అయితే చూపెడుతుందని చెప్పేసి మన సూహు అంటాడు. దానికి అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి నిజంగా వీడేనా, అక్కడున్న మాన్స్టర్ని చంపి అక్కడున్న వాళ్ళని కాపాడింది వీడేనా అని చెప్పేసి మనోడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక మన సూ వచ్చేసి మనోని పని అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంత సడన్గా మీరు ఎందుకు ఈ గడ్డకు వచ్చారు బేరు అని చెప్పేసి మన సూ అడిగితే మీరు ఇప్పటికే చాలా అలసిపోయారు చిన్న యువరాజా, మీ దగ్గర ఉండండి మిమ్మల్ని కాపాడుకోవాలని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక మనోడు సమన్ చేయబోతుంటే అప్పుడే అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి నీకు సమనింగ్ మ్యాజిక్ కూడా వచ్చా, సాధారణమైన హంటర్స్కి అది చాలా కష్టమైన పని కదా అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి నా దగ్గర రన్నింగ్ స్కిల్ ఉందని చెప్పేసి అంటే నువ్వు అందుకే నా రోజు అంత ఫాస్ట్ అక్కడి నుంచి పారిపోయావని చెప్పేసి మన సూహు అంటాడు. ఇక ఇటువైపు అక్కడున్న హంటర్స్ అంతా లోగాకి వెళ్ళి అక్కడున్న మాన్స్టర్స్ అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడున్న హంటర్స్ అంతా వచ్చేసి అక్కడున్న మాన్స్టర్ అన్నింటి చంపేస్తారు. ఇక అక్కడున్న హంటర్స్ అంతా వచ్చేసి ఇవి కేవలం ఉల్ఫ్స్ మాత్రమే, వీటి ధర చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న ఒక హంటర్ అయితే వచ్చేసి కెప్టెన్ ఇటు వెళ్ళడానికి ఒక మార్గం అయితే ఉంది, దీన్ని చూస్తుర్రా అని చెప్పేసి అని అంటాడు. ఇక అక్కడున్న హంటర్స్ అంతా దాని లోగాకి అయితే నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇక అక్కడున్న ఒక హంటర్ అయితే వచ్చేసి నాకు చాలా భయంగా ఉంది, మనం వెళ్ళి బ్యాకప్ కింద ఎవరైనా పిలుచుకొద్దామని చెప్పేసి అంటే ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ బీస్ట్ లేవులే అని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక వాళ్ళ ఎదురుగా ఒక స్వాడ్ అయితే కనపడుతుంది. అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఇది నిదా ఏంటని చెప్పేసి దాని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడున్న ఒక హంటర్ అయితే వచ్చేసి సాధారణంగా ఇలాంటి ప్లేస్లో ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటాడు. అప్పుడు అక్కడున్న క్యాప్టెన్ అయితే వచ్చేసి ఆ స్వాడ్ గడ్డకైతే తీస్తూ ఉంటాడు. ఇక మనోడు ఆ కత్తిని తీసిన వెంటనే మనోడికి కొన్ని ఇల్యూజన్స్ అయితే కనపడుతూ ఉంటాయి. ఇక వాడు స్వాడ్ అయితే గడ్డకైతే తీసేస్తాడు. అక్కడున్న హంటర్ అయితే వచ్చేసి మంచిది, ఇక ఎటువంటి ప్రమాదం జరగలేదులే అని చెప్పేసి అంటాడు. ఇక ముందు మీరు ఇలాంటి చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి క్యాప్టెన్ అని చెప్పేసి అక్కడున్న హంటర్ అయితే అంటాడు. ఇక వాడైతే వచ్చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నా తల మాట్లాడతావు అని చెప్పేసి వాళ్ళపైన అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న హంటర్ వచ్చేసి అక్కడున్న వాళ్ళపైన అటాక్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ అయితే చంపేస్తూ ఉంటాడు. ఇక ఇటు మన సూ అయితే వచ్చేసి అక్కడున్న షాడోస్ అన్నింటిని సమన్ చేసి అక్కడ మైనింగ్ వర్క్ అయితే చేపిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన అక్కడున్న వ్యక్తి వచ్చేసి వీడు కేవలం 1 లేదా 2 మాత్రమే సమన్ చేయగలడు అనుకున్నా, కానీ వీడు మాట్లాడే దయంతో మొత్తం 4 అయితే సమన్ చేయగలిగాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన బేరీ అయితే వచ్చేసి చిన్నవరాజా ఇక్కడికి ఒక మోనార్క్ వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నానని చెప్పేసి అంటుంది. దాని మన సూ వచ్చేసి ఏంటి మా నాన్న ఇక్కడికి వచ్చాడని చెప్పేసి అంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి అది మీ నాన్న కాదు, మీ నాన్న లాంటి కొంతమంది మోనార్క్స్ అయితే ఇంకా బతికి ఉన్నారని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక కొంతమంది మైనింగ్ టీం వచ్చేసి ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది, ఆ శబ్దాలు ఏంటని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గర కొన్ని మాన్స్టర్స్ అయితే నడుచుకొని వస్తూ ఉంటాయి. ఇక ఆ ఉల్ఫ్ మాన్స్టర్స్ అన్ని వచ్చేసి మనోళ్ళపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక మనోళ్ళు అక్కడి నుంచి అయితే చాలా మంది తప్పించుకొని పారిపోతూ ఉంటారు. ఇక అక్కడ ఒక హంటర్ అయితే వచ్చేసి వాటిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు, కానీ వాటికి ఏం కాదు, అవి తిరిగి అతని పైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇకప్పుడే మన సూ వచ్చేసి వాటిపైన అటాక్ చేసి అతన్ని అయితే సేవ్ చేస్తాడు. ఇక మన సూ అయితే వచ్చేసి అక్కన్న వ్యక్తితో నేను దీన్ని చూసుకుంటాను, నువ్వు కంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. దానికి అక్కన్న వ్యక్తి వచ్చేసి నన్ను కాపాడడానికి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. ఇక వీటి పేర్లు వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, అంటే ఇవి నాకు సమానంగా ఉంటాయని చెప్పేసి మన సూహు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కన్న వ్యక్తి వచ్చి నేను ఇక్కడి నుంచి పారిపోయి నీకు సహాయం చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇక మన సూహు దానికి సరే అని చెప్పేసి మనోని కొన్ని గాబ్లిన్స్ అయితే కాపలాగా పెడతాడు. ఇక మనోడు తన ఇన్వెంటరీ ఓపెన్ చేసి తన చేతిలో డ్రాగన్లు అయితే తీసుకుంటాడు. ఇక దాన్ని చూసి నాకున్న వ్యక్తి అయితే వచ్చేసి వీడు నిజంగానే ఈ ర్యాంక్ అంటారా, వీడి కత్తులు కూడా సమన్ చేస్తున్నాడని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక మన సూహు వచ్చేసి అక్కడో మాస్టర్ పైన అయితే అటాక్ చేస్తూ వాటన్నిటిని చంపుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మనోడు అక్కడో మాస్టర్లు అన్నింటిని చంపి వాటిని షాడో సోల్జర్గా మార్చుకుంటూ ఇక మళ్ళీ వాటిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మనోడైతే అక్కడో ప్రతి ఒక్క మాస్టర్ అయితే చంపేస్తాడు. ఇక చంపేసిన వెంటనే ఎరైజ్ అని చెప్పేసి అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క మాస్టర్ని షాడో సోల్జర్కి అయితే మార్చుకుంటాడు. ఇక దాన్ని చూస్తున్న అక్కన్న వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి నువ్వు చనిపోయిన వాళ్ళనుకుని సేవకులు కూడా మార్చుకుంటారు, ఇంతకు నువ్వు ఈ ర్యాంక్ అంటారని చెప్పేసి మనం అడుగుతాడు. ఇక మన సూహు వచ్చేసి వీడికెలా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సిస్టమ్ అయితే ఓపెన్ అవుతుంది. నిన్ను చంపాలని ఒకడైతే వస్తున్నాడు, వాడిని చంపి నీ ప్రాణాలను కాపాడుకొని చెప్పేసి మన సిస్టమ్ అయితే అంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఆ మాన్స్టర్ అయితే నడుచుకుంటూ మన సూహు దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఇక మనోడు ఆ మాన్స్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడికి కొన్ని మాన్స్టర్స్ అయితే వచ్చేసి మా పైన అటాక్ చేస్తాయి, కానీ మేము ఎలాగోలా తప్పించుకున్నామని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు ఆ మాన్స్టర్ అయితే వచ్చేసి మనోడిపై అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇక ఆ మాన్స్టర్ అప్పుడే మనోడిపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడే మన సూహు వచ్చేసి వాడిని వెనక్కి లాగి వాడిని అయితే కాపాడేస్తాడు. ఇక మన సూహు వచ్చేసి దాని వైపు అయితే చూస్తాడు. దాని పేరు వచ్చేసి రెడ్ కలర్ అయితే ఉంటుంది. మన సూహు వచ్చేసి చాలా పవర్ఫుల్, ఆల్రెడీ గతంలో ఇలాంటి మాన్స్టర్ని ఎదుర్కొన్నా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక మన బేరు అయితే వచ్చేసి చిన్న యువరాజు అతను మీకైనా చాలా పవర్ఫుల్, అతను మీరు ఖచ్చితంగా ఓడించలేరని చెప్పేసి అంటుంది. కానీ మనోడు ఇన్వెంటరీ ఓపెన్ చేసి తనకి డాగర్లు అయితే తీసుకుంటూ ఉంటాడు. ఇక మనోడు షాడోస్ అన్నింటిని సమన్ చేసి వాడిపైన అటాక్ అయితే పంపిస్తాడు. కానీ వాడు ఒక అటాక్తో వాటన్నింటిని డిఫీట్ చేసేస్తాడు. ఇక్కడున్న మాన్స్టర్ని నేను చంపి నేను చాలా బలంగా మారుతా అని చెప్పేసి మన సూహు అంటాడు. షాడో మొనార్ కొడుకు ఎప్పుడు వెనకడికి వెయ్యడు, కాబట్టి మీరు పోరాడండి యువరాజా, నేను మీ వెనకలో ఉన్నా అని చెప్పేసి మన బేరు అంటుంది. కేవలం అతని శక్తి తన ఆయుధంలోనే ఉంది, మీరు ఆయుధాన్ని తనకు దూరంగా చేస్తే సరిపోతుంది చిన్న యువరాజా అంటుంది. ఇక మనోడు షాడో ఉలుస్తున్నింటినీ వాడిపైకి అటాక్ అయితే పంపిస్తారు. అవి వాడిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక ఇటువి మన సూహు అయితే వచ్చేసి అవి చనిపోయాక అది మళ్ళీ తిరిగి వస్తాయని అనుకోలేదంటే మీలో మన ఎనర్జీ ఉన్నంత వరకు మేము ఎన్నిసార్లు చచ్చి బతుకుతాం చిన్న యువరాజు అని చెప్పేసి అంటుంది. మీరు షాడో సోల్జర్స్ని చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు చిన్న యువరాజు అని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక కొన్న మాన్స్టర్ అయితే వచ్చేసి ఈ పిల్ల షాడో మొనార్గా నన్నేం చేస్తాడని చెప్పేసి మనం నగతాలు చేస్తూ ఉంటాడు. నీకెంత ధైర్యం ఉంటే నా చిన్న యువరాజుతో ఇలా మాట్లాడతావు అని చెప్పేసి మన బేరు చాలా కోప్పడుతూ ఉంటుంది. మనం ఇక్కడ కలుస్తామని అస్సలు అనుకోలేదు చిన్న షాడో మొనార్క్ అని చెప్పేసి ఆ మాన్స్టర్ అంటుంది. ఇక నేను ద మోనార్క్ ఆఫ్ ఫ్యాన్సెస్ అని చెప్పేసి ఆ మాన్స్టర్ అయితే ఉంటుంది. ఇక మనోడు ఆ మాన్స్టర్ పైన అటాక్ చేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. ఇక ఆ మాన్స్టర్ చాలా ఫాస్ట్గా మనోడి పైకి అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక మనోడు రూలర్స్ అథారిటీని వాడి అక్కడున్న డాగర్స్తో వాడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మాన్స్టర్ అయితే వచ్చేసి మన సూ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మనోడు అటు ఇటు తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మాన్స్టర్ అయితే వచ్చేసి ఏంటి పిరికి వాళ్ళు తప్పించుకుంటున్నావు, నా పైన తిరిగి అటాక్ చేయని చెప్పేసి మనోడు రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ఇటు మన బేరు కూడా మన సూ అయితే సాయం చేస్తుంది. మన బేరు వచ్చేసి కొన్ని షాడోస్ అయితే సమన్ చేస్తుంది. అవి చాలా బలంగా అయితే ఉంటాయి. దాన్ని చూసి అక్కడ మాన్స్టర్ అయితే వచ్చేసి మళ్ళీ సేమ్ ట్రిక్, ఇది నా పైన పనిచేది చిన్న మోనార్క్ అని చెప్పేసి ఉంటుంది. కానీ ఆ మాన్స్టర్స్ మన బేరు సమన్ చేయడంతో చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఇక మనోడైతే షాడో సోల్జర్స్ని ఉపయోగించి మనోడు కాంటాక్ట్ అయితే తయారు చేసుకుంటాడు. ఇక అప్పుడే సిస్టమ్ అయితే ఓపెన్ ఈ షాడో సోల్జర్స్ ఒక శక్తి పెరిగిందని చెప్పేసి ఉంటుంది. ఇక కొన్న మాన్స్టర్ వచ్చి మనపై అటాక్ చేస్తుంది. కానీ మనోడు ఈజీగా అటాక్స్ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి నా చిన్న యువరాజా ఎవరు నేర్పించకుండానే షాడో అథారిటీని అయితే నేర్చుకున్నాడని చెప్పేసి మన బేరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇటువైపు మన సూహు అయితే వచ్చేసి వంతైతే ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక మనోడు షాడో అథారిటీని ఉపయోగించి గట్టిగా వాడుకు పంచ్ అయితే ఇస్తాడు. ఆ పంచ్ దెబ్బ వాడు చాలా దూరంగా అయితే వెళ్ళి కింద పడతాడు. వెంటనే మన సూహు వెళ్ళి వాడు లేచేలాగా మళ్ళీ వాని పైన అయితే అటాక్ చేసి వాడిని అయితే డిఫీట్ చేసేస్తాడు. ఇక మనోడు వచ్చేసి వాడి పేరు రెడ్ కలర్ ఉండటం వల్ల వాడిని ఓడించలేడం అని చెప్పేసి కంగారు పడ్డానని చెప్పేసి అంటాడు. మన బేరు అయితే వచ్చేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు, నాకు ముందే తెలిసి చిన్న యువరాజు అని చెప్పేసి అంటుంది. నువ్వు ఎంత బాగా అబద్ధాలు ఆడుతున్నావు బేరు అని చెప్పేసి మన సూహు అంటాడు. ఇక మనోడు వాడిని ఓడించిన తర్వాత సిస్టమ్ అయితే ఓపెన్ అయ్యి మనోడు కొన్ని రివార్డ్స్ అయితే ఇస్తుంది. ఇక మనోడు అక్కడున్న కత్తి తీసుకొని కాసేపు దాంతో విన్యాసాలు అయితే చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి సూహు ఇక్కడ అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటే ఇక్కడ చాలా పెద్ద కథ జరిగిందిలే బయటికి పద అని చెప్పేసి అంటాడు. ఇక మనోళ్ళు వచ్చి డంజన్ గేట్ నుంచి బయటికి అయితే వస్తారు. సర్లే నువ్వు ఇక్కడే ఉండు, నేను డంజన్ గేట్లకి మళ్ళీ వెళ్తున్నా, లోగాకి ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో వాళ్ళు తీసుకొస్తా అని చెప్పేసి మనోడు మళ్ళీ ఆ డంజన్ గేట్ లోపలికి అయితే వెళ్తాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి వీడు నిజంగా నన్ను కాపాడని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. మనోడు అదేవిధంగా అక్కడున్న మైనింగ్ టీం అందరిని అయితే కాపాడేసి ఉంటాడు. ఇక ఇటువైపు మళ్ళీ మనోడు డంజన్లో మ్యాజిక్ బెస్ట్ అయితే ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంకా చాలా మిగిలి ఉన్నాయని చెప్పేసి అక్కడున్న వాడిని అయితే చంపుతూ ఉంటాడు. ఇక మనోడు కన్ను వచ్చేసి అక్కడున్న కత్తి పైన అయితే పడుతుంది. ఇక అప్పుడే సిస్టమ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో కింగ్ ఆఫ్ బీస్ట్ అయితే ఆత్మ అయితే ఉంది. దాన్ని అదే అదుపు చేస్తుంది. ఒకవేళ మీరు దాన్ని అదుపు చేయలేకపోతే తనే నీ బాడీ అయితే కంట్రోల్ చేస్తుందని జాగ్రత్త అని చెప్పేసి మన సిస్టమ్ అయితే ఉంటుంది. ఇటువైపు మన బేరు అయితే వచ్చేసి ఏంటి నీకన్నా తక్కువైన వాళ్ళని అదుపు చేయగలవా, ఇది చాలా సిగ్గుచేటు విషయం, నిన్ను నా చిన్న యువరాజు చాలా ఈజీగానే ఓడించాడని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక దాన్ని విన్న మనోడు వచ్చేసి ముందుగా మాట్లాడే చీమ ఇప్పుడు మాట్లాడే కత్తి, ఇప్పుడు నేనేం చేయాలరా అని చెప్పేసి అంటాడు. ఇక మనోళ్ళు ఆ స్వాట్ చిక్కిన ప్రదేశానికి అయితే వస్తారు. ఇటువైపు మన బేరు వచ్చేసి ఇక్కడ ఎవరో ప్రాణాలతో మిగిలిన అందరూ చనిపోయారని చెప్పేసి అంటుంది. ఇక అక్కడున్న కత్తి అయితే వచ్చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేనే చంపేశాయని చెప్పేసి అంటుంది. దానికి మన సుగు వచ్చేసి నువ్వు కాసేపు నోరు మూసుకొని చెప్పేసి దాన్ని ఎక్కడైతే ఉందో అక్కడైతే పెట్టేస్తాడు. ఇక మన బేరు వచ్చేసి ఇక్కడ చనిపోయిన వాళ్ళని కూడా నీ షాడో సోల్జర్గా మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే ఏంటి మనుషుల పైన కూడా అది ఉపయోగపడుతుంది, కానీ నేను అలా చేయనని చెప్పేసి మనుషులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ చేత యుద్ధం చేయించాలని నేను ఏమాత్రం అనుకోవట్లేదని చెప్పేసి మన బేరుతో అంటాడు. ఇక మన సూహు అయితే వచ్చేసి ఇంతకు మోనాక్స్ అంటే ఎవరని చెప్పేసి మన బేరుని అయితే అడుగుతాడు. మన బేరు వచ్చేసి నా మహారాజుతో కలిపి 9 మంది మోనార్క్స్ అయితే ఉన్నారు, అందులో నా మహారాజు షాడో మోనార్క్ అని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక అలాగే క్వీన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కి కింగ్ ఆఫ్ డెవిల్ కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మన బేరు అంటుంది. ద కింగ్ ఆఫ్ స్నో ఫోక్ ఇక చివరిగా డ్రాగన్ మోనార్క్ కూడా ఉన్నారని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక ఆ మిగతా 8 మంది ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మీ నాన్నగారు ఆ 8 మంది మోనాక్స్ని చంపి భూమిని అయితే కాపాడారని చెప్పేసి మన బేరు ఉంటుంది. దానికి అక్కడున్న కత్తి అయితే వచ్చేసి అది చెప్పింది నిజమే, మీ నాన్నగారే నన్ను కూడా చంపిందని చెప్పేసి ఉంటుంది. ఇక అక్కడున్న కత్తి అయితే వచ్చేసి ఒకవేళ నేను గనక నిన్ను ఓడించగలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఇక్కడ చంపేసి ఇక్కడ ఉన్న వాటికి అన్నిటికీ ఆహారం వేస్తున్నని చెప్పేసి ఉంటుంది. నీ బాధ నాకు అర్థమైంది, మా నాన్న ఈ భూమిని కాపాడడం కోసం ఇదంతా చేశాడని చెప్పేసి మన సుహు అంటాడు. అంటే నేను షాడో మోనార్క్ కొడుకునని నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అక్కడున్న కత్తిని అయితే అడుగుతాడు. అది నిజమే అని చెప్పేసి అక్కడున్న కత్తి అయితే ఉంటుంది.
అసలు నీ లక్ష్యం ఏంటి అని చెప్పేసి అక్కడున్న కత్తిని అయితే అడిగితే ఈ ప్రదేశాన్ని అంతా నేను కాపాడుకోవటమే నా లక్ష్యం అని చెప్పేసి అక్కడున్న కత్తి అయితే ఉంటుంది. అలాగైతే నేను కూడా నీకు సాయం చేస్తా అని చెప్పేసి అంటాడు మన సుహు. అయితే నేను షాడో మోనార్క్ ఒక కొడుకుని, నువ్వు నాతో చేతులు కడుపుతావా అని చెప్పేసి అక్కడున్న కత్తిని అయితే అడుగుతాడు. ఇక మనోడు ఆ కత్తి అయితే తీసుకుంటాడు. ఇక ఇటువైపు కొంతమంది వ్యక్తులు అయితే వచ్చేసి నువ్వే కదా డంజన్ గేట్ నుంచి బయటకు వచ్చిన వాడివి అని చెప్పేసి అంటే నిజానికి అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అడుగుతాడు. నన్ను ఒక ఈ ర్యాంక్ అంటారు కాపాడని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక ఇటువైపు న్యూస్ పేపర్లో వచ్చేసి మన సుహు గురించి అయితే వేసింటారు. ఒక ఈ ర్యాంక్ అంటారు వచ్చేసి డంజన్ మొత్తం క్లియర్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ కాపాడని చెప్పేసి రాసి ఉంటుంది. ఇక ఇటువైపు అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఇప్పుడు మా గిడ్లో ఎవరిని చేర్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అతనైతే వచ్చేసి మన సుహు గురించి అయితే తెలుసుకుంటాడు. అప్పుడే అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి సార్ ఇతను ఒక హీ ర్యాంక్ అంటారు, ఇతను ఒక్కడే మొత్తం డంజన్ మొత్తం క్లియర్ చేశాడని చెప్పేసి అంటాడు. ఇప్పుడు గనక మనం అతన్ని చేర్చుకుంటే అదొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది, వెంటనే తనని కలవడానికి ఏర్పాటు చేయని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక వీళ్ళు వచ్చేసి మన సుహుకు గిల్లు చేయడానికి మెయిల్ అయితే పంపిస్తారు. మనోడు నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అంటాడు. మనలాంటి పెద్ద గిల్లు అతనికి ఆఫర్ ఇస్తే అతను ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అంటాడు. కానీ వాడు ఒక ఈ ర్యాంక్ అంటారు కదా, కానీ వాడు మనసులో వాడు ఎస్ ర్యాంక్ అనుకుంటాడా ఏంటా అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మనోనికి గిల్స్లో చేరాలని చెప్పేసి ఇంకా కాల్స్ మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి. ఇక మన సూ వచ్చేసి ఒకవేళ నేను గిల్లో చేస్తే నా లెవెల్లో పెంచుకోవడం నేను చాలా కష్టపడాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన స్వాడ్ వచ్చేసి నాకు ఒక ప్రదేశం తెలుసు అని చెప్పేసి అంటుంది. ఇక మన సూ వచ్చేసి ఆ ప్రదేశం వెళ్ళడానికి అయితే బయలుదేరుతాడు. ఇక మనోడు రెడీ అయ్యి ఆ ప్లేస్కి అయితే వెళ్ళి చూస్తాడు. ఆ ప్రదేశం వచ్చేసి ఇంత దారుణంగా ఉంది అని చెప్పేసి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనోడికి ఆ బోర్డు మీద ఆల్రెడీ ఈ ప్లేస్ని ఒక గిల్డ్ కొనుక్కుందని చూపిస్తూ ఉంటుంది. ఇక మన బేరు అయితే వచ్చేసి చిన్నవరాజు ఎక్కడి నుంచి వద్దు వెళ్ళిపోతాం పద అని చెప్పేసి అన్నలోగా మనోడు అక్కడున్న సీసీటీవీ కెమెరాని అయితే పగలగొట్టేస్తాడు. మనం ఇక్కడికి వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు ఉండవు, చిన్న బేరును భయపడద్దని చెప్పేసి మన సుహు అంటాడు. ఇక మనోడు లోగాకి వెళ్ళి అంటే కొన్ని మాన్స్టర్స్ అయితే వస్తాయి. వాటి పేరు ఆరెంజ్ కలర్లో అయితే ఉంటాయి. ఇక మనోడు తన స్వాడు పక్కన పెట్టి చేతులతో యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక మనోడు చాలా ఫాస్ట్గా వెళ్ళి అక్కడున్న మాన్స్టర్ పైన అటాక్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో వాటన్నిటిని చంపేసి వాటిని కూడా షాడో సోల్జర్స్కి అయితే మార్చుకుంటాడు. ఇక ఫైట్ అయిపోయిన తర్వాత అక్కడ కొంతమంది హంటర్స్ అయితే వస్తారు. వాళ్ళు వచ్చి రంగానే కొంతమంది కిడ్నాప్ చేసి అక్కడికైతే తీసుకొస్తారు. మనోళ్ళు చూసి తను కిడ్నాప్ చేశారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన బేరే అయితే వచ్చేసి చిన్నవరాజు మీరు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది, మనం అక్రమంగా ఈ ప్లేస్లోకి వచ్చాం, వాళ్ళు కనుక ఇక్కడ మిమ్మల్ని చూస్తే మీ హంటర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేలోగా మనోడు వాళ్ళపైన అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. ఇక మనోడు వాళ్ళపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. బేరు చెప్పింది నిజమే, నా మొహం చూస్తే నాకే ప్రమాదం అని చెప్పేసి మనోడు షాడోస్ను ఉపయోగించి ఒక మాస్క్ అయితే తయారు చేసుకుని వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న అంటర్లంతా వచ్చేసి మా ప్రదేశానికి అక్రమంగా వచ్చింది కాక మా పైన దాడి చేస్తావు, ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావని చెప్పేసి మన సూ పైన అయితే అటాక్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటారు. మన సూ వచ్చేసి చాలా ఈజీగా అటాక్ చేసి అక్కడున్న వాళ్ళందరూ అయితే డిఫీట్ చేసేస్తాడు. ఇక మనోడు వాళ్ళని డిఫీట్ చేయడం వల్ల మనోడికి లెవెల్ కూడా పెరుగుతుంది. ఇక వాళ్ళు వచ్చేసి మమ్మల్ని కాపాడని చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అయినా వీళ్ళెందుకు వీళ్ళని కిడ్నాప్ చేశారని చెప్పేసి మన సూహు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన స్వాడ్ అయితే వచ్చేసి మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం అది కాదులే అని చెప్పేసి మనోడిని ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. వాడు అక్కడ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక మనోడు అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే ఎతుకుతూ ఉంటాడు. అప్పుడే మనోడికి అక్కడ ఒక కుక్క పిల్ల అయితే కనపడుతుంది. ఏంటి ఇక్కడ వాళ్ళ కుక్క పిల్లని కూడా దాచిపెట్టారు, అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే మన స్వాడ్ అయితే వచ్చేసి అది కుక్క పిల్ల కాదు, అదొక తోడేలు పిల్ల అని చెప్పేసి అంటుంది. ద కింగ్ ఆఫ్ మాన్స్టర్ ఒక వారసుడు, ద ఫ్యాంక్ మోనార్క్ అని చెప్పేసి మన స్వాడ్ అంటుంది. షాడో మోనార్క్తో జరిగిన యుద్ధంలో ఆయన చనిపోవటం వల్ల వాళ్ళ వారసులందరినీ దాచిపెట్టాడని చెప్పేసి మన స్వాడ్ ఉంటుంది. ఇక ఇటువైపు మన బేరు మన సూ చేసి అసలు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక మాన్స్టర్ అయితే వస్తుంది. ఇక మన స్వాడ్ అయితే వచ్చేసి అక్కడున్న మాన్స్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. మన సూ వచ్చేసి అది నీకు తెలుసా అని చెప్పేసి అంటే దీన్ని కాపాడడానికి పెట్టిన కాపలాదారులు అతను కూడా ఒకడు అని చెప్పేసి మన స్వాడ్ అయితే ఉంటుంది. ఇక అక్కడున్న స్క్వాడ్ అయితే వచ్చేసి దాంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు అక్కడున్న మాస్టర్ వచ్చేసి మన సూ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మనోడు కూడా దాన్ని తిరిగి దానిపైన అటాక్ చేస్తూ ఉంటాడు. అది గట్టిగా ఒక పంచ్ ఇవ్వడంతో మనోడు చాలా దూరంగా అయితే వెళ్ళి కింద పడతాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి చిన్నవరాజు నీకేం కాలేదు కదా అని చెప్పేసి అంటుంది. మనోడు నాకేం కాలేదులే అని చెప్పేసి అంటాడు. నీకేమైనా పిచ్చి పెట్టిందా, నేను మన మహారాజు వారసుని కాపాడడం కోసం అతన్ని ఇక్కడ తీసుకొచ్చా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ ప్రాణి చాలా బలహీనంగా ఉంది, దీన్ని నేను తినేస్తా అని చెప్పేసి అక్కడున్న మాస్టర్ దాన్ని తినబోతుంటే మన సూ వచ్చేసి రూలర్స్ అథారిటీని వాడి మన స్వాడ్తో దానిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే మన బేరు అయితే వెళ్ళి అక్కడున్న తోడేలు పిల్లని అయితే కాపాడేస్తుంది. ఇక మన సూ అయితే వచ్చేసి స్వాడ్ తీసుకొని ఇప్పుడు నీకు నాకు ఇది ఒక మొదటి యుద్ధం అని చెప్పేసి దాంతో ఫైటింగ్కి అయితే సిద్ధమవుతాడు. ఇక అక్కడున్న వుల్ఫ్ మాస్టర్ అయితే వచ్చేసి ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పేసి మనపైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సిస్టమ్ అయితే ఓపెన్ అవుతుంది. మిమ్మల్ని చంపాలని ఒక వుల్ఫ్ మాస్టర్ అయితే వచ్చింది, మీరు దాన్ని చంపి మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పేసి మన సిస్టమ్ ఉంటుంది. ఇక అక్కడున్న మాన్స్టర్ అయితే వచ్చేసి మనోడిపైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళు వచ్చేసి మా కట్లు విప్పండి, మేము కూడా మీకు సాయం చేస్తామని చెప్పేసి అంటారు. ఇక ఆ మాన్స్టర్ అయితే వెళ్ళి వాళ్ళని అయితే చంపి తినేస్తుంది. ఇక మన సూ వచ్చేసి ఆ మాన్స్టర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మనోడు ఎన్ని అటాక్ చేసినా కదా దానికి పెద్దగా ఏం డ్యామేజ్ కాదు. ఇక వాళ్ళిద్దరు ఊరమాస్తో ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు.
ఇక అక్కడున్న మాన్స్టర్ అయితే వచ్చేసి అక్కడున్న స్వాన్ అయితే ముక్కల కింద విరిచేస్తుంది. ఇక ఆ మాన్స్టర్ అయితే వచ్చేసి మన సూ గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తుంది. ఇక మన సూ వచ్చేసి ఆలోచిస్తుంటాడు, మా నాన్న ఎక్కడ అంతరిక్షంలో శత్రువులతో పోరాడుతున్నాడు, మరి నేనెందుకు ఇక్కడ దీంతో ఓడిపోతున్నా అని చెప్పేసి మనోడు గట్టిగా దానికి ఒక పంచ్ అయితే ఇస్తాడు. ఇక వాళ్ళిద్దరు అలా ఓరమాస్తో ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ విరిగిపోయిన కత్తి నుండి శక్తి మొత్తము ద కింగ్ ఆఫ్ మాన్స్టర్ ఒక శక్తి మొత్తం అక్కడున్న చిన్న ఆ ఉల్ఫ్లోకి అయితే వస్తుంది. ఇక అది చాలా పవర్ఫుల్గా అయితే మారుతుంది. ఇక మాన్స్టర్ అయితే వచ్చేసి మన సూపర్ని అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మన చిన్న ఉల్ఫ్ వచ్చేసి మన సూ అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక మాన్స్టర్తో వీళ్ళిద్దరు కలిసి పోరాడుతూ ఉంటారు. ఇక వెంటనే ఈ సిస్టమ్ అయితే ఓపెన్ అయ్యి మీరు ఫ్రాంక్ మనోర్ ఒక వారసుడితో కలవాలనుకుంటున్నా అని చెప్పి సిస్టమ్ అడుగుతుంది. మనోడు దాన్ని యాక్సెప్ట్ అయితే చేస్తాడు. ఇక వాళ్ళిద్దరు కలవడంతో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అక్కడున్న మాన్స్టర్ అయితే వచ్చేసి మనోడ్ పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక మనోడు వచ్చేసి దాన్ని ఒక సింగిల్ హ్యాండ్తో ఆపేస్తాడు. మన సూ వచ్చేసి అక్కడున్న మాన్స్టర్తో కలవడం వల్ల మనోడు చాలా పవర్స్ అయితే వస్తాయి. ఇక మన సూ వచ్చేసి ఊరమాస్తో అక్కడున్న మాన్స్టర్ పైన విపరీతంగా దాడి చేస్తూనే ఉంటాడు. ఇక అక్కడున్న మాన్స్టర్ అయితే వచ్చేసి మన సూ టచ్ కూడా చేయలేకపోతుంది. మనోడు పవర్ అంత విపరీతంగా పెరిగింది. ఇక మనోడు లాస్ట్గా ఒక ఫైనల్ అటాక్ చేద్దామని ఇక మనోడు చాలా ఫాస్ట్గా వెళ్ళి జస్ట్ ఒక అటాక్తో ఆ మాన్స్టర్ అయితే డిఫీట్ చేసేస్తాడు. డిఫీట్ చేసిన వెంటనే అక్కడ ఉన్న మనతో కలిసిపోయిన ఉల్ఫ్ అలాగే మనోడు ఇద్దరు సపరేట్ అయిపోతారు. దాని విన్న మన బేరు అయితే వచ్చేసి ఎలాగో ఇప్పుడు ఆ మాన్స్టర్ చనిపోయింది కదా, దాన్ని తింటే దాని జ్ఞాపకాలు కూడా నేను చూడగలను కదా అని చెప్పేసి ఉంటుంది. మన సూ వచ్చేసి నీకు అలాంటి పవర్ కూడా ఉందని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వచ్చేసి అక్కడున్న ఉల్ఫ్ నన్ను నాతో వస్తావా అంటే దానికి సరే అని చెప్పేసి ఆ ఉల్ఫ్ కూడా ఉంటుంది. ఇక మనోడు కీ ఉపయోగించి ఒక డంజన్ గేట్ని అయితే ఓపెన్ చేస్తాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి చిన్న రాజా మనము ఇంటికి కదా వెళ్ళాలి, మళ్ళీ డంజన్లోకి ఎందుకు వచ్చామని చెప్పేసి అడుగుతుంది. నేను ఫ్రాంక్ మోనార్క్ ఒక కొడుకుని నివసించడానికి ఒక ప్లేస్ అయితే ఎత్తుకుతున్నా, అందుకే దాన్ని ఇక్కడ తీసుకొచ్చాని చెప్పేసి మన సుహు అంటాడు. ఇక అప్పుడే సిస్టమ్ ఓపెన్ అయ్యి తనకు ఒక పేరు పెట్టమని అయితే చెప్తుంది. మనోడు వచ్చేసి దానికి రఫ్ అని పేరు పెడతాడు. ఇక మనోడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని గాబ్లిన్ మాన్స్టర్స్ వచ్చేసి మనోడిపైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే మన రఫ్ వెళ్ళి అక్కడనో వాటిపైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మనోడు బేరుతో మాట్లాడుతూ ఇంతకీ సిస్టమ్ తయారు చేసింది ఎవరు అని చెప్పేసి మన బేరుని అయితే అడుగుతాడు. ఇక ఒక క్రియేటర్ అయితే వచ్చేసి షాడో మోనార్క్ శక్తిని తట్టుకుని బాడీ కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే మీ నాన్నగారు తనకు కనపడ్డాడు. ఇక మీ నాన్నగారు షాడో మోనార్క్ శక్తిని తట్టుకునే విధంగా అక్కడ ఉన్న సిస్టమ్ అయితే మీ నాన్నని చాలా బలంగా అయితే మారుస్తూ ఉనింది. చివరికి వచ్చేదలకి మీ నాన్నగారు చనిపోయి మీ నాన్నగారిలోగా షాడో మోనార్క్ అయితే జన్మించాలి, కానీ అది అలా జరగలేదు. ఇక మీ నాన్న వచ్చేసి పూర్తిగా షాడో మోనార్క్ అయితే మారాడు. ఇక ఈ సిస్టమ్ అయితే వచ్చేసి నిన్ను బలంగా మార్చడానికి అయితే తయారు చేసిందని చెప్పేసి మన బేరు ఉంటుంది. ఇక మనోడు వచ్చేసి నువ్వు ఆ బాడీని తిన్నావు కదా, అతనికి జ్ఞాపకాలు ఏమైనా తెలిసాయని చెప్పేసి మన బేరుని అయితే అడుగుతాడు. నేను వెతికా కానీ నాకు ఎటువంటి జ్ఞాపకాలు దొరకలేదని చెబుతుంది. కానీ నాకు వాళ్ళ జ్ఞాపకాల్లో ఒక గిల్డ్ పేరు అయితే కనపడింది, గిల్డ్ రిప్ అని చెప్పేసి మన బేరు ఉంటుంది. ఇక మనోడు వచ్చేసి నేను ఆ గిల్లో చేస్తే దాని గురించి పూర్తి వాళ్ళు తెలుసుకో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక కొన్న అతనైతే వచ్చేసి మనం బంధించిన ఉల్ఫ్ని ఎవరు అటాక్ చేసి తీసుకెళ్లిపోయారని చెప్పేసి అంటాడు. ఇక అతని కోపంతో అక్కడ బెంచ్ని అయితే పగలగొట్టేస్తాడు. అతను ఎవరు అటాక్ చేసి ఇంతకు ఆ ఉల్ఫ్ని తప్పించారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది దానికన్నా చాలా ముఖ్యం, ఈ బిజినెస్ కానీ ఇలాగే కొనసాగితే నన్ను ఎవడో ఆపలేడని చెప్పేసి అక్కడ వ్యక్తి అయితే అంటాడు.